అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విఘ్నతను మించిన మిత్రుడు, అజ్ఞానాన్ని మించిన శత్రువు లేడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 10, 2024, సోమవారం. తిథి చవితి సాయంత్రం 4:14 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పుష్యమి, రాత్రి 9:40 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము ధ్రువ, సాయంత్రం 4:48 వరకు, తదుపరి వ్యఘాతము. కరణం విష్టి, సాయంత్రం 4:14 వరకు, తదుపరి భవ. తెల్లవారుజామున 4:45 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం ఉదయం 8:52, చంద్రాస్తమయం రాత్రి 10:16. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:12 నుండి 8:51 వరకు. యమగండం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. కుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:26 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4:03 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:54 నుండి 4:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:14 నుండి 4:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. జూన్ 10 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, సాయంత్రం 4:14 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి మంచి తిథి. అయితే సాయంత్రం 4:48 నుండి రాత్రి 8:24 వరకు వ్యఘాత యోగ గడియలు ఉంటాయి. ఇవి కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు రాత్రి 9:40 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది. సోమవారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి రాత్రి 9:40 తర్వాత వచ్చే ఆశ్లేష నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఈ రోజు మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు:
వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ మూలికలు, సుగంధ ద్రవ్యాల దినోత్సవం. భారత జాతీయ ప్రతిజ్ఞ: భారతదేశం నా మాతృభూమి. రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి. ప్రముఖ సినీ దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారి జయంతి. తెలుగు సినీ నటులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 10 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి. విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి. కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. కర్కాటక రాశి. కార్యజయం ఉంటుంది. సింహరాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. వృశ్చిక రాశి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి. రాబడి ఉంటుంది. మకర రాశి. ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కుంభరాశి. లాభం ఉంటుంది. మీన రాశి. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.